ఈరోజు మనం చేయబోతున్న స్పెషల్ రెసిపీ బోన్ సూప్. బొక్కలకి చాలా ఫుల్ బలము. వానాకాలంలో బోన్ సూప్ కోసం క్రేవింగ్స్ ఉంటాయి మనకి. నేను జస్ట్ 200 grams ఆఫ్ బోన్స్ తీసుకున్నాను. ఇవి చూడండి, ఇవి రకరకాల వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇది క్యాబేజ్, వైలెట్ క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, బీన్స్, పచ్చిమిర్చి, టొమాటో, ఇన్ని పోషకాలు ఉన్నాయి. అవి కాకుండా ఇదిగోండి, ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు, అంతే. సో నేను ఫస్ట్ స్టవ్ అంటించేస్తున్నాను. చాలా సింపుల్ అండి. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను, వెరీ లిటిల్. ఒక్కటే యాలుక, చెక్క కొంచెం వేయండి. మన ఇంటెస్టైనల్ ఆర్గాన్స్ అన్నిటికీ చెక్క చాలా మంచిది. 4-5 లవంగాలు వేసాను, బిర్యానీ ఆకు, కసూరి మేతి లైట్గా ఫ్లేవర్ కోసం అండ్ టేస్ట్ కోసం కూడా. ఇదేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon వేసుకుంటున్నాను. 200 grams ఆఫ్ బోన్స్, 250 grams ఆఫ్ వెజిటబుల్స్. అల్లం వెల్లుల్లి ఇట్లా జస్ట్ ఒక 30-40 seconds ఆయిల్లో మగ్గగానే ఇదిగోండి వాటర్ వేసేస్తుంది. 1 లీటర్. ఒక 1/2 teaspoon పసుపు వేస్తున్నాను. ఒక 3/4 teaspoon ఉప్పు వేస్తున్నాను. 1/2 spoon మీద మళ్ళీ ఒక 1/2 teaspoon, 3/4 teaspoon. అండ్ ఇది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి ఒక్కసారి. నీళ్ళు మసులుతున్నాయి. ఈ టైంలో బోన్స్ ప్లేస్ చేయండి. అంతే. ఇట్లా వేసేసిన తర్వాత వేడి అయ్యాక ఎందుకు వేసారు మేడం బొక్కలు అని చెప్తే కనుక, నీళ్ళు వేడేసినాక ముక్కలు వేస్తే ఇంకా సాఫ్ట్ అవుతుంది. దానిలో ఉడికి దాంట్లోనే నీళ్ళు వేడైన దానికన్నా ఇది బెస్ట్ ప్రొసీజర్ ఎప్పుడైనా. ఇలాగ ఎన్ని విజిల్స్ రానిస్తారు ఇప్పుడు? మీరు నన్ను తిట్టేస్తారు. ఒక 15 విజిల్స్ రానివ్వండి ప్లీజ్. ఎందుకంటే బొక్కలు ఎట్లా అవ్వాలంటే ఇట్లా నోట్లో వేస్తే ఇట్లా చూర చూర అయిపోవాలి. జస్ట్ వెయిట్ ఫర్ 15 విజిల్స్. అమ్మయ్య, నా 15 విజిల్స్ వచ్చేసినాయి. సో అసలు ఈ బోన్స్ ఎట్లా మసలు ఉంటాయంటే నిజంగా. ఇప్పుడు ఈ నీళ్ళని బట్టి ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూసుకొని, మనకి 200 grams బోన్స్ అంటే 4 మనుషులు ఈజీగా తాగొచ్చు సూప్. సో ఆ సూప్ను ఒక్కసారి ఇక్కడ వెరిఫై చేసుకోండి, ఎందుకంటే దీంట్లో మరిన్ని వెజిటబుల్స్ కలుస్తున్నాయి కాబట్టి. మనం ముందు 1 లీటర్ నీళ్ళు పోసాము. ఇప్పుడు విజిల్స్ అన్నీ అయిపోయేటప్పటికి మనకి అందాజా ఒక 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ నీళ్ళు మిగిలినాయి. ఇప్పుడు నేను 1 by 1 చూడండి. బీన్స్ ఒక 30-40 grams, క్యారెట్ సేమ్ 30-40 grams, టొమాటో ఒక 50 grams, క్యాప్సికమ్ 30-40 grams, క్యాబేజ్ సేమ్ 30-40 grams, అండ్ ఇది మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటి ఇప్పుడు వేయండి. అండ్ పచ్చిమిర్చి, మనం కారానికి పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నాయి. కలిపేస్తున్నా. స్టవ్ అంటించి హైలో పెట్టండి. అండ్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు, మిరియాలు, హోల్ మిరియాలు వేస్తున్నాను. ఒకవేళ ఇంట్లో ఎవరైనా మిరియాలు తినని వాళ్ళు ఉంటే కనుక దంచేయండి. ఒక 5-6 grams కొత్తిమీర కూడా వేసేసాను. పూర్తి స్థాయిలో మంచిగా ఉడుకుతుంది. అండ్ ఇప్పుడు నేను ఇంకొక 1/2 లీటర్ వాటర్ పోసేస్తున్నాను. కారం అనేది మీ ఇష్టం. ఈ పచ్చికారం దీంతో సరిపోతుంది మనకి, పచ్చిమిర్చి కారం సూప్ కాబట్టి. లేదు కొంచెం కలర్ కోసం మాకు కొంచెం కావాలంటే నేను జస్ట్ ఒక 1/2 teaspoon యాడ్ చేస్తున్నా, ఆ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు కలర్ కూడా పర్ఫెక్ట్. అండ్ ఇందులో నేను ధనియాల పొడి ఒక 1/2 teaspoon వేస్తున్నాను అంతే. అండ్ జీలకర్ర పొడి కూడా అంతే, 1/2 teaspoon. దట్స్ ఆల్. మనం మసాలా పొడి వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు హైలో అయితే 4 విజిల్స్ రానివ్వండి, సిమ్లో అయితే 2 విజిల్స్. దట్స్ ఆల్. విజిల్ నెంబర్ 4 బంద్ చేస్తున్నా. మీకు ఒకవేళ ఈ సూప్ చిక్కగా కావాలనిపిస్తే కనుక జస్ట్ ఒక 2 teaspoons ఆఫ్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. దాన్ని కొద్దిగా ఇన్ని వాటర్లో వేసి పేస్ట్ లాగా చేసి ఈ సూప్ మరుగుతున్నప్పుడు వేసి కొంచెం ఒక 1 minute ఉంచి తీసేయండి. అప్పుడు సూపు చిక్కగా అవుతుంది. అగైన్ నాకు ఇలాగే ఇష్టం. మొత్తానికి ఎలాగైనా సరే తినండి, హెల్త్ని లోపలికి కుక్కండి, అది కూడా టేస్టీగా. సో ఈ సూప్ని మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ